వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల విషయంలో వెంటనే ఢిల్లీ తీసుకుని వెళ్లాలని ఈ రోజు అఖిలపక్షం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే తామే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని సచివాలయంలో సీఎంను కలిసిన వివిధ పక్షాల నేతలు హెచ్చరించారు. అయితే దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కూడా 770 రూపాయల బోనస్తో కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ వేరే ప్రాంతాలు కానీ రైతులకు చెందలేదని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన 50 రూపాయల బోనస్ కేవలం మిల్లర్ల తప్ప రైతులకు లేదు. రిసిప్ట్ లేవు. రిసిప్ట్ లేనప్పుడు ఏ విధంగా 50 రూపాయలు వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఆలోచిస్తా అని చెప్పినాడు. అయినా దానికి లాభం జరగదని వారికి కూడా మళ్ళా చెప్పడం జరిగింది. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ 7 రైతు సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులందరం కూడా రాష్ట్రంలో పంటల మద్దతు ధర విషయంలో ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రత్యేకించి చెరుకు రైతుల సమస్యల గురించి, పత్తి రైతుల సమస్యల గురించి, వరి రైతుల సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏమంటే, ఏకగ్రీవంగా తీర్మానం చేశారో ఆ తీర్మానం మేరకు ఆ ధరలు రైతులకు లభ్యమయ్యేటట్టు చూడాల్సిందిగా కోరడం జరిగింది. కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు నిర్ణయించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సహకరించి రైతులకు కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సూచనల మేర నిర్ణయించాలనేది వారు కూడా మాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మరి వరికి 1000 రూపాయలతో పాటుగా మరి మిగతా పంటల విషయంలో కూడా అంతే శ్రద్ధతో కూడా మరి ధరలు నిర్ణయించబడేటట్టుగా ప్రయత్నించాలని